ఓం నమో వెంకటేశాయ. గృహవ్రతానాం సుదూరా మహావ్రతానామదూరా. గోవింద గోవింద. ఆచార్యవాణీ శ్రుతిమూర్ధవేణీ ప్రవిశ్య కర్ణౌ మన అప్యుదారం సంపాద్య సందేహ నిరాసమద్ధ భక్తిం స్థిరాం త్వత్పద ఆప్నుయాన్నః. ఓ స్వామి, గురువుల వాక్యాలు, ఉపనిషత్తుల ధారలతో కలిసినటువంటి గురువుల వాక్యాలు నా చెవులలోకి చేరాలి. ఆ చెవులలోంచి చేరినటువంటి వాక్యాలు మనసులోకి ఎక్కాలి. ఎక్కిన వాక్యాలు నాలో ఉండేటువంటి సందేహాలన్నిటినీ పటాపంచలు చేయాలి. నా బుద్ధిని ఏకాగ్రం చేయాలి, స్థిరం చేయాలి. స్థిరం చేసి నీ పాద పద్మాల మీద కుదురుగా ఉండేటట్లు చేయాలి అని అనుగ్రహించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యకశిపువు పాపం ముద్దుగా ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని భగవద్విదిత శాస్త్రంబులో అని చక్కటి విషయం, నీకు ఉత్తమం అనిపించేటువంటి విషయం చెప్పమని అడిగాడు. ఈ ప్రహ్లాదుడేమో శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల గురించి చెప్పేశాడు. ఇదే అన్నిటికంటే ఉత్తమమైనది. ఈ ఉత్తమమైనటువంటి విషయాన్ని నాకు గురువులు చెప్పలేదు. తన్మన్యే స్వధీతం ఉత్తమం, దాన్నే చదువులలో గొప్పగా నేను భావిస్తున్నాను అని చెప్పాడు. చెప్పటమైతే ప్రహ్లాదుడు చెప్పాడు, కానీ హిరణ్యకశిపువుకి ప్రహ్లాదుడు నేను అనుకుంటున్నాను నా గురువులు ఈ మాట చెప్పలేదు అని అంటున్నాడు అని అర్థం కాలేదు. హిరణ్యకశిపువు విన్నదల్లా విష్ణువు మీద భక్తి అని మాత్రమే. దాంతో అగ్గి మీద గుగ్గిలమైపోయి నిశమ్యైతత్ సుతవచః హిరణ్యకశిపుస్తదః గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః. ఈ మాట విన్నాడో లేదో, నిశమ్యైతత్ చెప్పిన వాడెవడు? సుతః, కొడుకే. ఆ కొడుకు చెప్పిన మాటల్ని విన్నాడో లేదో హిరణ్యకశిపువు తదా అప్పుడు గురుపుత్రమువాచ. డైరెక్ట్గా ప్రహ్లాదుడితో ముందు మాట్లాడలేదు. ప్రహ్లాదుడికి పాఠం చెప్పిన గురువుని, అంటే చండామార్కుల్లో ఒకడిని, శుక్రాచార్యుడి యొక్క తన గురువైన శుక్రాచార్యుడి యొక్క కొడుకుని ఇలా అన్నాడు. ఆయనతో ఇలా అన్నాడు, గురుపుత్రమువాచ ఇదం అనేటప్పుడు ఏదో ముద్దుగానో గౌరవంగానో అనలేదు. రుషా ప్రస్ఫురితాధర,
కోపం వచ్చింది, అగ్గి మీద గుగ్గిలమైపోయాడు అనుకున్నాం కదా. ఆ కోపంతో పెదవులు వణుకుతూ ఉంటే అంత కోపం రాగా ఆ వణుకుతున్న పెదవులతో గురుపుత్రుడితో అన్నాడు, నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధర. ఏమన్నాడు? బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శ్రయతా సత అసారం గ్రాహితో బాల మా మనాదృత్య దుర్మతే అని అన్నాడు. బ్రహ్మబంధో, నువ్వు బ్రాహ్మణులలో ఉండవలసిన వాడివి కావు, బ్రాహ్మణ లక్షణాలు నీకేం లేవు. బ్రాహ్మణులు అంటే ఒక మాట నమ్మితే, ఒకసారి నమ్మితే మోసం చేయని వాళ్ళు. నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి నువ్వు బ్రాహ్మణుల్లో ఉండవలసిన వాడివి కావు. బ్రహ్మబంధో కిమేదత్తే, అది కాక ఇంకేంటి మరి? విపక్షం శ్రయత, నా శత్రువైనటువంటి శ్రీమన్ మహావిష్ణువుని నువ్వు కూడా ఆశ్రయించావు. అసత, నువ్వు కూడా చెడ్డవాడివే. విపక్షం శ్రయత అసత, నా శత్రువైన శ్రీమన్ మహావిష్ణువుని ఆశ్రయించి అసారం గ్రాహితో బాల, నా కొడుక్కి సారం లేనటువంటి ఆ విష్ణుభక్తి గురించి చెప్పావు. అసారం గ్రాహితో బాల, వీడేమో, ఈ పిల్లవాడేమో మా మనాదృత్య వర్తతే, నన్ను లెక్క చేయకుండా ఉన్నాడు. నా ఒళ్ళో కూర్చున్నాడు కదా, నేను హిరణ్యకశిపువుని కదా. హిరణ్యకశిపువు అంటే ముల్లోకాలు గడగడలాడతాయి కదా. అలాంటి హిరణ్యకశిపువు ఒళ్ళో కూర్చుని ధైర్యంగా ఆ హిరణ్యకశిపువు శత్రువు గురించి, శ్రీమన్ మహావిష్ణువు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? నా కొడుకు. ఈ కొడుక్కి ఈ ఉపదేశం చేసింది ఎవరు? నువ్వు నేను నమ్మకం ఉంచితే నమ్మకం చెడగొట్టిన వాడివి అని గురువుని తిట్టాడు. బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శ్రయతా సత అసారం గ్రాహితో బాల మా మనాదృత్య దుర్మతే. నీ బుద్ధి మంచిది కాదు, నువ్వు దుర్మతివి, నీ మతి మంచిది కాదు అని కూడా తిట్టాడు. అన్నాడు, సంతి యసాధవో లోకే దుర్మయిత్రాశ్చద్మవేషిణ తేషాముదేత్యఘం కాలే రోగ పాతకినామివ అని. అసలు నువ్వు నా శత్రువే, నేనే కనిపెట్టలేకపోయాను. కొంతమంది శత్రువులు ఉంటారు, సంతి వాళ్ళు ఉంటారు, అసాధవ వాళ్ళు శత్రువుల్లో కూడా చెడ్డవాళ్ళు, బయటపడిపోరు. అసాధవ లోపల దాచుకుని ఉంటారు శత్రుత్వాన్ని. లోకంలో ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దుర్మిత్రాహ వాళ్ళు మిత్రుల వేషంలో మన ఇళ్లలోకి ప్రవేశిస్తారు, మనలోకి ప్రవేశిస్తారు. ఛద్మవేషిణ వాళ్ళ అసలు రూపాన్ని బయట పెట్టకుండా దాచేస్తారు. దాచేసి మనతో పాటే తిరుగుతూ ఉంటారు, మన చుట్టూరే తిరుగుతూ ఉంటారు. కానీ తేషాం వాళ్ళ యొక్క అఘం దుర్బుద్ధి అనేది కాలే ఉదేతి, మనకు ఏదో కీడు రావలసినటువంటి కాలం వస్తే అప్పుడు బయటకు వస్తుంది. తేషాం ఉదేతి అఘం కాలే, వాళ్ళలో ఉండేటువంటి ద్వేషం, వాళ్ళు చేయదలుచుకున్నటువంటి అపకారం, ఇవన్నీ మన కాలం మూడినప్పుడు బయటపడిపోతాయి. అంతవరకు వాళ్ళు బయటపడరు, అలాగే ఉంటారు. చాలా మంచిగా నటిస్తారు, మన మిత్రుల్లా ఉంటారు, మనతో పాటే ఉంటారు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. రోగ పాతకినామివ, పాతకినం మహాపాపాలు చేసుకున్న వాళ్ళు నరకంలో బాగా బాధలు అనుభవించి మళ్ళీ తిరిగి మానవులుగానో ఇంకొక రూపంలోనో పుడితే వాళ్ళని రోగాలు వెంటాడినట్లుగా, కాలంలో రోగాలు పైకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లుగా ఈ శత్రువులు మనల్ని ఇబ్బంది పెడతారు. దానికి శాస్త్రవాక్యం, స్మృతివాక్యం ఒకదాన్ని హిరణ్యకశిపువు మనసులో ఉంచుకుని అంటున్నాడు, బ్రహ్మ క్షయరోగీ స్యాత్ సురాపశ్యావదంతక స్వర్ణహారీతు కునఖి దుశ్చర్మా గురుతల్పగ అని స్మృతివాక్యం ఉంది. ఎవరైనా బ్రహ్మహత్య చేస్తే వాళ్ళు శాస్త్రం ప్రకారం నరకంలో అనుభవించవలసిన బాధలు అన్ని సంవత్సరాల పాటు అనుభవించి, వేల సంవత్సరాల పాటు అనుభవించి మళ్ళీ మనిషిగా పుట్టి క్షయరోగి స్యాత్, క్షయరోగిగా ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఆ క్షయరోగం అనేది పైకొస్తుంది. సురాపశ్యావదంతక, సురాపానం చేయకూడదు అని నిషేధం ఉన్నవాళ్ళు గనక సురాపానం చేస్తే, సురాపానం చేయవచ్చు అనే అనుమతి ఉన్నవాళ్ళు కూడా చేయకూడని దినాలలో సురాపానం చేస్తే, చేయకూడని సందర్భాల్లో సురాపానం చేస్తే అనుభవించవలసిన దుష్ఫలితాలను అనుభవించి పుచ్చిపోయిన పళ్ళతో పుడతారు. శ్యావదంతక.
స్వర్ణహారీతు కునఖి, బంగారం దొంగతనం చేసేవాళ్ళు మిగతా వేరే ఫలితాలను అనుభవించడం కాకుండా మనిషిగా పుట్టిన తర్వాత గోళ్ళు పుచ్చిపోయి ఉంటారు. కునఖి. దుశ్చర్మ గురుతల్పగ, గురుతల్పగమనం చేసేటువంటి మహాపాపులు ఒళ్ళంతా చర్మరోగాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నెన్నో పాతకాల తాలూకు రోగాలున్నాయి, అవి కాలంలో పైకొస్తాయి. అలాగే ఈ దుర్మిత్రులు, మంచి మిత్రులు కానివాళ్ళు, శత్రువులు, దాక్కున్నవాళ్ళు, దాక్కున్న శత్రువులు, వీళ్ళందరూ కాలం వచ్చినప్పుడు బయటపడతారు అని హిరణ్యకశిపువు గురుపుత్రుడితో అన్నాడు. సంతిహ్యసాధవో లోకే దుర్మైత్రాశ్చద్మవేషిణ తేషాం ఉదేత్యఘం కాలే రోగ పాతకినామివ అనే ఈ శ్లోకంలో. దానికి శ్రీ గురుపుత్ర ఉవాచ, గురుపుత్రుడు సమాధానం చెప్పాడు. నమత్ప్రణీతం నపరప్రణీతం సుతో వదత్యేష తవేంద్రశత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యం కదదాస్మమానః అని అన్నాడు. గురుపుత్రుడు అబద్ధం చెప్పేవాడు కాదు, ఆయనేం మోసం చేసేవాడు కాదు. హిరణ్యకశిపువుని మోసం చేయడు, ఎవరిని మోసం చేయడు, ఆయన మంచివాడు. ఆయన అన్నాడు, న మత్ప్రణీతం, నేను చెప్పగా పుట్టిన బుద్ధి కాదు ఇది. నేను చెప్పిన తర్వాత ప్రహ్లాదుడికి బుద్ధి పుట్టడం అనేదేమీ జరగలేదు. నా పరప్రణీతం, నేను కాక ఇంకెవరెవరైనా చెప్పారేమో, లేదా నీ శత్రువులు ఎవరైనా ఇక్కడ దూరి వాళ్ళు మారువేషం వేసుకుని వీడికి ఏదో చెప్పి పాడు చేశారేమో అని అనుకునేవు. నా పరప్రణీతం, అలాంటి వాళ్ళు కూడా ఎవరూ చెప్పలేదు. సుతో వదతి, నీ పిల్లవాడే చెప్తున్నాడు. ఏషః, ఈ ఎదురుకుండా నీ ఒళ్ళో కూర్చున్నాడు చూడు, ఈ పిల్లవాడే చెప్తున్నాడయ్యా, మేం చెప్పింది కాదు, వాడే మాకు చెప్పేట్టున్నాడు. మేమేం వాడికి చెప్పే పరిస్థితుల్లో లేము. మేమెవరము నీతో పెట్టుకోము. ఇంద్రశత్రో తవ ఇంద్రశత్రో, నువ్వు ఇంద్రుణ్ణే కాలరాచేసిన వాడివి, ఇంద్రుడి పరాక్రమాన్నే పక్కకి తోసేసిన వాడివి. ఇలాంటి వాడివి నీతో మేమెందుకు పెట్టుకుంటాము? నీకు మా మీద మాత్రం కోపం ఎందుకు? ఒకవేళ కోపం ఉంటే ఇంద్రుడి లాంటి వాళ్ళ మీద చూపించు, వాళ్ళ మీద పరాక్రమం చూపించు, మా మీద చూపించద్దు, మేమేం భరించలేము దాన్ని. నైసర్గికీయం మతిరస్య, అస్య ఈ ప్రహ్లాదుడి యొక్క మతి, ఈ బుద్ధి, శ్రీమన్ మహావిష్ణువు మీద ఉండేటువంటి బుద్ధి, ఆయనే పరమగమ్యస్థానం అనేటువంటి బుద్ధి నైసర్గికి, స్వభావ సిద్ధంగా వచ్చింది. దీన్ని ఎవరో చెప్తే ఇది రాలేదు. నైసర్గికీయం మతిరస్య, రాజన్, ఓ హిరణ్యకశిపు, నియచ్చమన్యం, నీ కోపాన్ని నా మీద చూపించొద్దు. కదదాస్మ మానః, నా మీద దోషారోపణం చేయొద్దు. నేనేదో నీ పిల్లవాడిని చెడగొట్టాను అని అనుకోవద్దు. నువ్వు చెప్పిన విషయాలే చెప్పాను, త్రివర్గాల గురించే చెప్పాను, సామదాన భేద దండోపాయాల గురించి మాత్రమే చెప్పాను, నీతిశాస్త్రం గురించే చెప్పాను. అందులోనూ ఆ నీతిశాస్త్రంలో ధర్మాన్ని రంగరించి ఏమాత్రం చెప్పలేదు, వట్టి నీతిశాస్త్రాన్నే నూరిపోశాను. నేను చేసింది బాగానే చేశాను. ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న మాటలేవి నేను ఎక్కించినవి కావు. నా మత్ప్రణీతం న పరప్రణీతం సుతో వదత్యేష తవేంద్రశత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యం కదదాస్మ మానః అని గురుపుత్రుడు అన్నాడు. దాంతో పైన ఏం జరిగింది అనే విషయాన్ని నారద ఉవాచ, గురుణైవం ప్రతిప్రోక్తః భూయ ఆహ అసురస్సుతం నచేద్ గురుముఖీయంతే కుతో భద్రా సతీమతి అని అడిగాడు. గురుణ ఒకవేళ గనక నీ గురువుగారు గురుడైవం ప్రతిప్రోక్త గురుపుత్రుడు ఈ విధంగా చెప్పేసరికి భూయ మళ్ళీ అసుర హిరణ్యకశిపువు సుతం ప్రహ్లాదుడితో అన్నాడు. ఏమన్నాడు? నచేద్ గురుముఖీయంతే, ఒకవేళ గనక నీ గురువు చెప్పిన మాట కాకపోతే, ఇది నువ్వు గురువు చెప్పినట్లుగా కాకుండా వేరే మాటలను మాట్లాడుతున్న మాటలైతే, కుతః అభద్ర అసతి నః మతి, ఈ బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. అందులోనూ నా దృష్టిలో అభద్ర, మంగళకరం కానటువంటి, అసతి, నా దృష్టిలో మంచిది కానటువంటి ఈ బుద్ధి నీకెక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని పిల్లవాడితో అన్నాడు.
అప్పటికీ కోపాన్ని పిల్లవాడి మీద చూపించలేదు. ఒకవేళ కోపం చూపిస్తే గురుపుత్రుడి మీద చూపించాడే కానీ పాపం పిల్లవాడి మీద కోపం చూపించలేదు. పిల్లవాడి మీద అలాగే ఉన్నాడు. కొంచెం కటువుగా అడిగాడేమో కానీ ఇందులో కూడా తిట్టు కూడా లేదు, వచ్చిన తిట్టు కూడా తిట్టలేదు. గురునైవం ప్రతిప్రోక్త భూయ ఆహా సురస్సుతం నచేద్ గురుముఖీయంతే కుతో భద్రా సతీమతి. దానికి ప్రహ్లాదుడు 3 శ్లోకాలలో చక్కని బదులు చెప్పాడు. ఆ బదులు చెప్పిన తర్వాత హిరణ్యకశిపువుకి ప్రహ్లాదుడి మీద కోపం స్థిరపడిపోయింది. చక్కటి సమాధానాలు చెప్పాడు. హిరణ్యకశిపువుకి ఒళ్ళంతా కాలిపోయే సమాధానాలు 3 శ్లోకాల్లో చెప్పాడు. ఏమని చెప్పాడు? శ్రీ ప్రహ్లాద ఉవాచ మతిర్న కృష్ణే పరతస్వతో వా మిథోభిపద్యేత గృహవ్రతానాం అదాంతగోభిర్విశతాంతమిశ్రం పునః పునశ్చర్వితచర్వణానాం. నాన్న, తండ్రి, నువ్వు అంటున్నావు, నీకెవరు చెప్పారు? నీ అంతట నీకు కలిగిందా, లేదా ఎవరైనా వేరే వాళ్ళు చెప్పారా, గురువులు చెప్పారా, శత్రువులు చెప్పారా అని అడుగుతున్నావు. ఇది అలాంటి బుద్ధా? పరమాత్మ మీద కలిగేటువంటి బుద్ధి అలాంటి బుద్ధా? మతి పరమాత్మ మీద కలిగేటువంటి బుద్ధి కృష్ణే న స్వతః న పరతోవా న మిథోవా. తనంతట తాను కలగనే కలగదు, ఎవరో చెప్పినా సరే కలగదు, మిథ ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకున్నా సరే తొందరగా కలగదు. స్వతః పరతోవా మిథోవా నాభిపద్యేత. ఎవరికి కలగదు అంటే ఎవరికీ కలగదు అని కాదు. గృహవ్రతానాం, నేను నా ఇల్లు చిన్న పొట్టగా శ్రీరామరక్ష, నా ఇంటిని నేను కాపాడుకోవాలి, ఇంటిని పెంచుకోవాలి, ఇంట్లో వాళ్ళని బాగు చేసుకోవాలి, ఇంట్లో సుఖాలు అనుభవించాలి అనేటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళకి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి తాలూకు పనులే చేసుకుంటూ కూర్చోవాలి అనే యావ ఉన్న వాళ్ళకి, గృహం అంటే ఈ సంసారంలో పడి ఉండేటువంటి ప్రయోజనాలను అందుకునే యావ ఉన్న వాళ్ళకి రానే రాదు. గృహవ్రతానాం అదాంతగోభిర్విశతాంతమిశ్రం. వాళ్ళు గనక తమ ఇంద్రియాలను తాము నియంత్రించుకోకుండా మళ్ళీ ఈ సంసారం అనేటువంటి చీకట్లోకి పడుతూ ఉంటే, సంసారం అనేటువంటి అజ్ఞానంలోకి కూరుకుపోతూ ఉంటే వాళ్ళకి పొర్రపాటున కూడా రాదు. అదాంత గోభి, అదాంత వశంలో లేని, గోభి ఇంద్రియాలతో, తమిశ్రం విశతాం చీకటి లాంటి ఈ సంసారాన్ని, అజ్ఞానంతో వచ్చినటువంటి సంసారాన్ని ప్రవేశించిన వాళ్ళకి రాదు. అందులోనూ పునశ్చర్విత చర్వణానాం, ఒకసారి ఒక భోగాన్ని అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ అదే భోగం రావాలి, మళ్ళీ ఎలాంటి భోగమే రావాలి అని అదే ప్రయత్నము అదే భోగం, అదే ప్రయత్నము అదే భోగం చేసుకుంటూ ఉండిపోయే వాళ్ళకి అస్సలు రాదు. కాబట్టి స్వతః పరతః మిథోవా రాదు. నేను ఆ గృహవ్రతాన్ని పక్కన పెట్టాను కాబట్టి, సాంసారికమైన ప్రయోజనాలు కావాలి అనే అభిప్రాయాన్ని పక్కకు తోశాను కాబట్టి, ఇంద్రియాల మీద ఎంతో కొంత గెలుపు సాధించాను కాబట్టి, అలాగే ఈ లౌకికమైన ప్రయోజనం మళ్ళీ అనుభవించే ప్రయోజనం నాకు వద్దు అని నిర్ణయించుకున్నాను కాబట్టి, సంసారం అనేటువంటి అజ్ఞానాన్ని దాటాలి అని నిర్ణయించుకున్నాను కాబట్టి నాకు కలిగిందేమో కానీ, ఇది లేకపోతే మాత్రం కలగదయ్యా. స్వతః పరతః అని అడగద్దు, అసలు కలగనే కలగదు అని ముందు ఒక మాట చెప్పాడు. మతిర్న కృష్ణే పరతస్వతో వా మిథోభిపద్యేత గృహవ్రతానాం అదాంతగోభిర్విశతాం తమిశ్రం పునశ్చర్విత చర్వణానాం అనేటువంటి ఈ శ్లోకంలో తెలుగు పద్యం కావాలనుకుంటే, అచ్చపు చీకటింబడి గృహవ్రతుండై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరలంజర్విత జర్వణులైన వారికిం జచ్చర బుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన నేమిచ్చిననైన గానలకు నేగిననైన హరిప్రబోధముల్ అని. అది తెలుగు పద్యం. తెలుగు పద్యంలో 2 ఎక్స్ట్రా పాయింట్స్ కూడా కలిపారు పాపం. అందులో ఏమిచ్చిననైనా గానలకు నేగిననైనా, ఎవరైనా ఏమైనా ఇస్తామో అని ప్రలోభ పెట్టినా, చివరికి అడవులకు వెళ్ళిపోయినా, బలవంత పెట్టినా, ఏం చేసినా సరే ఈ వైరాగ్యం అనేది లేనిదే కలుగుతుందా అని అడిగాడు. దానికి పైన
శ్లోకాన్ని ప్రహ్లాదుడు చెప్పబోతున్నాడు. చెప్పే ముందు హిరణ్యకశిపువు ఆ మాట అడిగాడు. ఇప్పుడు ఉన్న సంసారంలో ఏమీ మంచి చూడకూడదు అంటున్నావు, గ్రహవ్రతానాం వాళ్ళని తిట్టిపోస్తున్నావు, చర్విత చర్వణానాం అనుభవించిన భోగాలనే అనుభవించేస్తే వాళ్ళకేం ఉపయోగం లేదు అని అంటున్నావు, అదాంతగోభిర్విశతాం తమిశ్రం అని చాలా పెద్ద మాట మాట్లాడావు. ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతే అజ్ఞానపు సంసారంలో కొట్టుమిట్లాడటమే అని పెద్ద మాట మాట్లాడావు. నువ్వు వన్న హరి మీద బుద్ధి వల్ల మాత్రం ఏం ఉపయోగం? హరి మీదే నాకు కలగాలి లేదా పరమాత్మ జ్ఞానమే కావాలి అని నువ్వు అనుకున్నంత మాత్రాన దానివల్ల మాత్రం ఏం ప్రయోజనం కలుగుతుంది అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు అన్నాడు, నేను కృష్ణే అనే పదంతోనో దీనికి సమాధానం చెప్పాను. కృష్ణ అంటే అన్ని రకాల ఫలితాలను తనలో ఆకర్షించి ఉంచుకునేవాడు, అంటే పరమానంద స్వరూపుడు. కాబట్టి పరమానందాన్ని కోరుకోవాలే కానీ పరమానందం కాక మిగతా అశాశ్వతమైనటువంటి ఆనందాలను కోరుకోకూడదు అని నా అభిప్రాయాన్ని నేను చెప్పాను అని అన్నాడు. దానికి హిరణ్యకశిపువు మళ్ళీ పైన అన్నాడు, ఒకవేళ ఆ శ్రీకృష్ణుడు లేదా పరమాత్మ అనేవాడు పరమానంద స్వరూపుడే అయితే అందరికీ ఆ పరమానందం మీద బుద్ధి ఎందుకు కలగటం లేదు? ఆ పరమానందమే మనకు కావాలి అనే అభిప్రాయం ఎందుకు కలగటం లేదు? ఈ సంసారంలో ఏదైనా ఒక గొప్ప ఫలితం ఉంది అంటే అందరికీ దాని మీద కోరిక కలుగుతుంది. ఈ సంసారంలో గొప్పది ఏంటి అంటే సుఖం అని అందరూ అంటారు. ఆ సుఖం మీద కోరిక అందరికీ కలుగుతుంది. వీరికి వారికి అనేది ఏమీ లేదు. ఎవరిని అడిగినా సరే నీకేం కావాలి? సుఖం కావాలి, నేను సుఖంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి అనే అంటున్నారు. కాబట్టి ఉత్తమమైన ఫలితం అనేది ఒకటి ఉంటే దాని మీద అందరికీ కోరిక అనేది కలిగి తీరుతుంది. జైమిని మహర్షి గారి మాటల్లో చెప్పుకోవాలి అంటే సస్వర్గస్యాత్ సర్వాన్ ప్రత్యవిశిష్టత్వాత్ అనే సూత్ర రూపంలో చెప్పుకోవచ్చు. సర్వాన్ ప్రత్యవిశిష్టత్వాత్, ఎవరికైనా సరే మాకు సుఖం కావాలి అనే కోరిక విషయంలో ఏ విశేషమూ లేదు, ఏ సందేహమూ లేదు. అందువల్ల సుఖరూపమైనటువంటి స్వర్గం అందరికీ కావలసిందే. ఏమంచ సుఖం అనేది అందరికీ కావలసింది. మరైతే పరమానందం అంతకంటే గొప్పదైతే లేదా పరమానందమే పరమ ప్రయోజనమైతే దాని మీద కోరిక అందరికీ ఎందుకు కలగటం లేదు అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు తన శైలిలో సమాధానం చెప్పాడు. నతే విదుస్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినః అంధాయథాంధైరుపనీయమానాః తేపి శతంత్ర్యామురుదాం నిబద్ధాః అని. నతే విదుహు, నువ్వు చెప్పింది నిజమే తండ్రి. నతే విదుహు, ఈ సంసారంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళకి ఆ పరమానంద స్వరూపం తెలియదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. నతే విదుహు, ఎందుకంటే స్వార్థగతిర్హి విష్ణు. స్వార్థ తనలోని ప్రయోజనం అంటే స్వస్వరూపమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు మాత్రమే చేరాలనుకునేవాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మను ఎవరు చేరాలనుకుంటారు? తమలో తాము తమ స్వస్వరూపమైన ఆనందాన్ని అనుభవించాలి అని అనుకునేవాళ్ళు మాత్రమే చేరాలనుకుంటారు. అలాంటి వాడు పరమాత్మ. స్వార్థగతిర్హి విష్ణు. అలాంటి స్వార్థగతిర్హి విష్ణు, స్వార్థగతిం విష్ణుం, స్వస్వరూపానందాన్ని పొందాలి అని కోరుకునే వాళ్లే చేరాలనుకునేటువంటి పరమాత్మను పరమానంద స్వరూపంగా వీళ్ళు తెలుసుకోలేరు. ఎందుకు? దురాశయా, వీళ్ళ యొక్క మనసు మొత్తం కుళ్ళిపోయింది. వీళ్ళ మనస్సులో మొత్తం కుళ్ళిపోయిన సంస్కారాలు నిండి ఉన్నాయి. వీళ్ళ మనస్సుల్లో మొత్తం కుసంస్కారాలు తప్ప మంచి సంస్కారాలు అనేవి లేవు. దురాశయా. అదేమిటి వీళ్ళ మనసు కుళ్ళిపోయింది, మిగతా వాళ్ళ మనస్సు చాలా బాగుంది అని నువ్వెలా నిర్ణయిస్తావు అంటే కుళ్ళిపోవటం అనేది ఏమీ లేదు, మాట మాత్రమే అది. బహిరర్థమానిన, వీళ్ళ మనస్సుల నిండా బయట ఉండేటువంటి విషయాలే ఉన్నాయి. బయట ఉండేటువంటి విషయాలే ఉన్నాయి కాబట్టి, బాహ్యమైన విషయాలే ఉన్నాయి కాబట్టి, స్వస్వరూపమైన ఆనందం కంటే భిన్నమైన విషయాలే ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆ విషయాలను చెప్పేవారి మాటలను మాత్రమే అంగీకరిస్తారు. బహిరర్థమానిన,
ఆ విషయాలను మాత్రమే చెవుల్లోకి ఎక్కించుకుంటారు, వాళ్లను మాత్రమే గొప్పవాళ్ళుగా భావిస్తారు. బహిరర్థం బహుమన్యతే. బయట విషయాలను గురించి చెప్పేవాళ్ళని చాలా గొప్పవాళ్ళుగా భావించి వాళ్ళు చెప్పే మాటలే వింటాడు, ఆ మాటలే చెవికెక్కించుకుంటాడు. బహిరర్థమానినః. వీళ్ళు అంధాః యథా అంధైరుపనీయమానాః. గుడ్డివాడిని మరొక గుడ్డివాడు చేత్తో పట్టుకుని నడిపించినట్లుగా నడిపిస్తూ ఉంటారు. ఎవరు? నడిపించేవాళ్ళు, మాటలు చెప్పేవాళ్ళు. వీళ్ళు కూడా వారి వెనకాల నడుస్తూ ఉంటారు. అంధా యథాంధైరుపనీయమానాః. తేపి ఈశతంత్ర్యాం ఉరుదాంని బద్ధాః. నడిపించేవాళ్ళు, నడిచేవాళ్ళు ఇద్దరూ కూడా ఈశతంత్ర్యాం బద్ధాః. ఆ పరమేశ్వరుడి యొక్క వేదం అనేటువంటి తాళ్లకు కట్టుబడి ఉంటారు. ఉరుదాంని రకరకాల మాటలతో నిండి ఉన్న, రకరకాల పదాలతో నిండి ఉన్న, నీకు ఈ కోరిక ఉంటే ఈ పని చేసుకో, ఆ కోరిక ఉంటే ఆ పని చేసుకో అనే మాటలతో నిండి ఉన్నటువంటి కామ్యకర్మలకు బద్ధులై తిరుగుతూ ఉంటారు. ఉరుదాంని బద్ధాః. ఒకసారి కామ్యకర్మ చేసుకోవటం, దాని ఫలితాలను అనుభవించటం, మళ్ళీ మొదలుపెట్టడం, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ 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 అని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ మాటలు నచ్చుతాయి, కానీ పరమానందం అనే స్వరూపం గురించి చెప్పే మాటలు ఏవీ నచ్చవు. నతే విదు స్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినః అంధా యథాంధైరుపనీయమానాః తే పీశతంత్ర్యాం ఉరుదాంని బద్ధాః అని అన్నాడు. ఎన్నో విషయాలను ఈ శ్లోకంలో గుచ్చాడు. విషయావిష్టచిత్తానాం విష్ణువావేశ సుదూరతః వారుణీ దిగ్గతం వస్తు వ్రజన్నైంద్రియం కిమాప్నుయాత్ అనేటువంటి న్యాయాన్ని తీసుకొచ్చి చూపించాడు. విషయాల మీద మనస్సు మొత్తం ఆవేశించి ఉంటే, విషయాల మీదే మనస్సు కనుక ఉన్నట్లయితే ఆ శ్రీహరిని ఎలా పొందగలుగుతారు? మనస్సు శ్రీహరి మీదకి ఎలా మళ్ళుతుంది? అసలు తూర్పు దిక్కులో ఉండేటువంటి వస్తువుని పొందాలి అని అనుకుంటే తూర్పు దిక్కుకు నడవాలా, పడమరకి నడవాలా? పడమరకి పరిగెత్తుతూ తూర్పు దిక్కులో ఉండేటువంటి వస్తువుని సాధించాలి అంటే ఎప్పటికీ సాధించినట్లు, ఎప్పటికీ సాధించగలిగినట్లు అనేటువంటి న్యాయాన్ని తీసుకొచ్చి చూపించాడు. అలాగే అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమాణా పర్యంతి మూఢా అంధేనైవ నియమానా యథాంధా అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని తీసుకొచ్చి చూపించాడు. వాచి దామ్నిబద్ధ అనే ఉపనిషద్వాక్యాన్ని తీసుకొచ్చి చూపించాడు. చాలా రకాల ఉపనిషద్వాక్యాలని, చాలా రకాల న్యాయవాక్యాలని చూపించాడు. చూపించి పరమానందం అనేది ఉన్నంత మాత్రాన దాని మీద ఆశ కలగదు. అది పరమానందం అని తెలిస్తే కలుగుతుంది. పరమానందం అని తెలిసిన తర్వాత కలగచ్చు. ఆ తర్వాత కలగటం కలగకపోవటం తర్వాతి మాట. అసలు పరమానందం అని తెలియడానికే అవకాశం లేదాయే. ఎందుకంటే ఉన్న బుద్ధి మొత్తం బయట విషయాల మీదకు ఖర్చు అయిపోయిందాయే. ఉన్న విశ్వాసం మొత్తం ఆ విషయాలను చెప్పే వాళ్ళ మీదే మళ్ళీపోయిందాయే. ఇలా ఉన్నప్పుడు ఏదో కళ్ళు కనిపించని వాడి వెంట మరొక కళ్ళు కనిపించని వాడు నడిచినట్లుగా నడుచుకుంటూ పోవటం తప్ప ఇందులో పరమానందాన్ని కనిపెట్టే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నాడు. నతే విదు స్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినః అంధా యథాంధైరుపనీయమానాః తే పీశతంత్ర్యాం ఉరుదాంని బద్ధాః అనేటువంటి ఈ శ్లోకంలో. దాన్నే ఇంకొక శ్లోకంలో చెప్తున్నాడు. ఒకవేళ గనక నైషాం మతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్ అని. ఒకవేళ గనక వీళ్ళు సరి అయిన గురువులను పట్టుకుని, సరి అయిన వైరాగ్యం ఉన్న గురువులను పట్టుకుని వాళ్ళ ద్వారా గనక తెలుసుకుంటే తెలుసుకున్నట్లు, తెలుసుకోలేకపోతే తెలుసుకోలేనట్లే. నైషాం మతి, ఒకవేళ గనక సరి అయిన గురువు దొరక్కపోతే, ఈ విషయాన్ని ఉన్నదునట్లుగా చెప్పేటువంటి గురువు దొరక్కపోతే, నైషాం మతి, వీళ్ళ యొక్క మతి తావత్ ఉరుక్రమాంఘ్రిం నస్పృశతి, ఉరుక్రముడైనటువంటి
అంటే విస్తారమైన గతి, వ్యాపకత్వం అనేది ఉన్నటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క పాదాన్ని స్పృశించదు. నైషామ్మతి స్థావద్ ఉరుక్రమాంఘ్రిం స్పృశతి. యదర్థ అనర్థాపగమ. ఒకసారి గనక మతి, బుద్ధి ఆయన యొక్క పాదాలని స్పృశించిందా, దాని ప్రయోజనం ఈ అనర్థం, సంసారం యొక్క అపగమం, పోవటం. సంసారం అనేది పూర్తిగా తొలగిపోవటం అనేది దాని యొక్క అసలు ప్రయోజనం. అనర్థాపగమో యదర్థ తావదురుక్రమాంఘ్రిం న స్పృశతి. మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. నిష్కించనానాం, మాకేం అక్కర్లేదు, మాకు కేవలం ఆ శ్రీహరి పాదాలే కావాలి అని అనుకునేవాళ్ళు. మహీయసాం, గొప్పవాళ్ళలో కల్లా కూడా గొప్పవాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క పాదరజోభిషేకం, పాదధూళిని అభిషేకంగా నెత్తిని వేసుకోలేకపోతే, న వృణీత యావత్, దాన్ని కోరుకోలేకపోతే ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఎన్ని మాటలతో విన్నా అర్థం కాదు. ఏకోదేవ సర్వభూతేషు గూఢ అని విన్నా అర్థం కాదు, లేదా ఏషహ్యేవానందయాతి అనే మాట చెప్పినా అర్థం కాదు. రసో వై సహా రసజ్ఞహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి కోహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ అనే మాటలు చెప్పినా అర్థం కాదు. యుక్తితః చెప్పినా అర్థం కాదు, శబ్దతః చెప్పినా అర్థం కాదు. ఆ గురువుల యొక్క పాదార వింద ధూళి మీద శ్రద్ధ కలిగినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అని ప్రహ్లాదుడు తండ్రితో అన్నాడు. నైషామ్మతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థ మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్ అనేటువంటి ఈ శ్లోకంలో ఈ మూడే శ్లోకాలు చెప్పాడు. ఈ 3 శ్లోకాల్లోనే చెప్పదలుచుకున్న విషయాన్ని మొత్తం చెప్పేశాడు. ఒకే మాటలో తేల్చి చెప్పేశాడు. ఏంటి? బాహ్య విషయాసక్త చిత్తులకి, బాహ్యమైన విషయాల మీద ఆసక్తి కలిగిన వాళ్ళకి ఆ శ్రీహరి మీద మతి కలగదు. ఒకవేళ ఎలా కలిగింది అని నువ్వు అడిగితే, నాకు బాహ్య విషయాసక్తి లేదు కాబట్టి కలిగింది అని చెప్పుకోవటం ఒక్కటే సమాధానం అని తేల్చి చెప్పాడు. అసలే ఒళ్ళంతా మండిపోయి ఉన్నాడు హిరణ్యకశిపువు. ఈ మాట విన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు అనే సంగతి పైన రాబోతోంది. దాన్ని జాగ్రత్తగానే చూద్దాము. అయితే ఈరోజున్న విషయాల్లో లౌకికమైనటువంటి అతి చిన్న విషయం, సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. మన శత్రువులు మనకు మిత్రుల్లాగా నటిస్తూ మనతో పాటు కూడా ఉంటూ ఎప్పుడో కాలం వచ్చినప్పుడు మనకు వేరు సలహాలు ఇచ్చి మనల్ని పాడు చేయటానికి సిద్ధంగా ఉంటారు. శత్రువులు అంటే ఏదో కత్తి తీసుకుని పొడిచేవాళ్ళు అని కాదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, వాళ్ళ గోల వాళ్ళది. దాన్ని చెప్పటానికి వాళ్ళు రకరకాల సందర్భాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనల్ని కానీ, మన పిల్లల్ని కానీ, లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ వాళ్ళ మాటలతో ఇంప్రెస్ చేయటానికి, లేదా వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాలను నమ్మించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. అదే పని మీద ఉంటున్నారు. మన వాళ్ళలో చాలామంది దాన్ని నిజం అని కూడా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పే మాటలను నమ్మే ముందు వీడు అసలు ఎందుకు చెప్తున్నాడు, వీడు మనకి మిత్రుడు అని మనం ఎందుకు నమ్మాలి, మంచి మాటలు వైదికమైన మాటలు చెప్పేవాడు మన మిత్రుడు అని మనం ఎందుకు నమ్మకూడదు అనేటువంటి విచారణ చేసుకుని ఆ తర్వాత నమ్మకం అనేదాన్ని ఉంచాలి. వాళ్ళు ఏదో లాజికల్గా మాట్లాడుతున్నారు, లేకపోతే మీ ఆచారాలు, మీ వ్యవహారాలన్నీ ఏమీ లేవు, మూఢనమ్మకాలు మాత్రమే అనగానే గామోసు, మూఢనమ్మకాలు గామోసు, పాత వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు, మనమే తెలివైన వాళ్ళం, వీడు నా స్నేహితుడు తెలివైనవాడు, వీడు చెప్పినట్టు ఉండాలి అని అనుకోవటం అనేది ఏమాత్రం సబబు అని ఆలోచించుకోవాలి అని హిరణ్యకశిపువు మాటల ద్వారా కొంచెం తేలుతోంది. ఆయన వేరే అభిప్రాయంతో అని ఉండొచ్చు, కానీ సంతి యసాధవో లోకే దుర్మైత్రాశ్చద్మవేషిణః తేషాం ఉదేత్యగం కాలే రోగ పాతకినామివ అనే మాట మాత్రం నిజం, పచ్చి నిజం. దుర్మైత్రాః, వాళ్ళనేమి మంచి మిత్రులు అని నమ్మనక్కర్లేదు. ఛద్మవేషిణః, వాళ్ళు ముసుగు వేసుకున్న దొంగలు కారు అని నమ్మటానికి ఏమీ లేదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని మనతో నమ్మించడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నారు
అనే విషయాన్ని చూసుకోవాలి. ఇది కేవలం ఒకళ్ళకి ఇద్దరికి సంబంధించింది కాదు. మన వైదికమైన వ్యవహారాలను నిందించి ఇవన్నీ మూఢనమ్మకాలు, మేం చెప్పేవే సదాచారాలు లేదా మేం చెప్పేవే తెలివైన వ్యవహారాలు అని చెప్పే వాళ్ళందరికీ వర్తించేటువంటి మాట. ఇది లౌకికమైనటువంటి మాట. పరమార్థానికి సంబంధించినంత వరకు ప్రహ్లాదుడు చెప్పిన మాట అద్భుతమైన మాట. మనం మాత్రం ఎన్నిసార్లు వినలేదా? మనం మాత్రం పరమానంద స్వరూపుడు పరమాత్మ అని ఇప్పటికి 100 సార్లు వినలేదా? వినంత మాత్రాన మనకి ఆయన మీద కోరిక కలిగిపోతుందా? ఆ పరమానందమే కావాలి, మిగతావన్నీ మాకొద్దు అని అనిపిస్తోందా? అనిపించటం లేదు. ఎందుకు అనిపించట్లేదు? ప్రహ్లాదుడు అంటున్నాడు, గృహవ్రతానాం ఆశంతా ఈ లౌకికమైన ప్రయోజనాలను అనుభవించాలని ఉంటే పరమాత్మ మీదకి బుద్ధి ఎలా మళ్ళుతుంది? మనసు నిండా ఆ సంస్కారాలే ఉంటే, దురాశయా అవే ఉంటే ఎక్కడి నుంచి కలుగుతుంది? మనస్సులో సంస్కారాలు, బయట వ్యవహారాలు అన్నీ కూడా అటువైపే ఉంటే, బహిరర్థమానిన ఆ మాటలు చెప్పే వాళ్ళ మీదే నమ్మకం హెచ్చిపోతే ఇంకెక్కడి నుంచి ఆ పరమానందం మీద నమ్మకం అనేది కలుగుతుంది? ఏదో ఒక సందేహం కలుగుతూనే ఉంటుంది. లేదా పోన్లే పరమానందం అయితే అది అవ్వని, మనకు ఉండే ఈ చిన్న ఆనందమే చాలు అనైనా అనిపిస్తుందే కానీ ఆ పరమానందం కావాలి అనేటువంటి గట్టి పట్టు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బాగు చేసుకోవలసింది ముందు మనసుని, బాగు చేసుకోవలసింది ముందు సంస్కారాలని, బాగు చేసుకోవలసింది మన ప్రవర్తనా నియమావళిని. దాన్ని బాగు చేసుకుంటే క్రమక్రమంగా మనసు బాగుపడితే తర్వాత ఈ మాటలేంటి, దీని స్వారస్యం ఏంటి అనే విషయం అందరికీ అర్థమవుతుంది. అంతవరకు మాత్రం మాటలు ఉంటాయి, దాని అర్థాలు ఉంటాయి, అవి ఎక్కటము ఉంటాయి, కానీ మనసుకు ఎక్కటం అనేది మాత్రం జరగదు అనేది ప్రధానమైన విషయం. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుందాం. మనలోని ప్రవృత్తులన్నీ, మన వ్యవహారాలన్నీ ఎటువైపు వెళుతున్నాయి, మన సంస్కారాలు ఎటుగా పనిచేస్తున్నాయి, ఏ ప్రవృత్తి వల్ల ఏ సంస్కారాన్ని మనం ఊహించగలము, లాంటి విషయాల మీద మనం ఆలోచనలు చేసుకుందాము. ఆలోచనలు చేసుకుని మనలో మంచి సంస్కారాలను పెంచుకోవటం ద్వారా ఆ చెడు సంస్కారాలన్నింటినీ పక్కకి తోసి పరమానంద స్వరూపుడు అనే మాటను మళ్ళీ మళ్ళీ అనుకోవటం ద్వారా, ఆ సంస్కారాన్ని పెంచుకోవటం ద్వారా మిగతా వాటి మీద ఉండే కుసంస్కారాలను క్రమక్రమంగా పోగొట్టి వేరువేరు ప్రయత్నాల ద్వారా కూడా పని చేసుకుని పరమానంద స్వరూపుడు అనే విషయాన్ని, ఆ పరమానందమే మనకు కావాలి అనే విషయాన్ని మనసులో దృఢంగా అనిపించుకునేటట్లుగా ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నానికి సహకరించవలసిందిగా, ఆ ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శ్రయతా సతా అసారం గ్రాహితో బాలో మామనాదృత్య దుర్మతే సంతిహ్య సాధవో లోకే దుర్మైత్రాశ్ఛద్మవేషిణః తేషాముదేత్యఘంకాలే రోగః పాతకినామివ. శ్రీగురుపుత్ర ఉవాచ నమత్ప్రణీతం న పరప్రణీతం సుతో వదత్యేష తవేంద్రశత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చమన్యం కదదాస్మమానః. శ్రీనారద ఉవాచ గురుణైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసురస్సుతం నచేద్గురుముఖీయంతే కుతో భద్రా సతీమతిః.
श्रीप्रह्लाद उवाच मतिर्न कृष्णे परतस्वतो वा मिथोऽभिपद्येत गृहव्रतानाम् अदान्तगोभिर्विशतान्तमिस्रं पुनः पुनश्चर्वितचर्वणानाम् न ते विदुस्वार्थगतिं हि विष्णुं दुराशया ये बहिरर्थमानिनः अन्धा यथान्धैरुपनीयमानाः तेऽपीशतन्त्र्यामुरुदां निबद्धाः नैषां मतिस्तावदुरुक्रमाङ्घ्रिं स्पृशत्यनर्थापगमो यदर्थः महीयसां पादरजोऽभिषेकं निष्किञ्चनानां न वृणीत यावत् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे पंचमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।